ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో అనుమానాస్పద వ్యక్తులపైన పోలీసులు కాల్పులు జరిపారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. దీంతో దొంగలు పోలీసులపైన రాళ్లు రువ్వారు. రంగంలోకి దిగినటువంటి జీఆర్పీ పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. గతంలో ఇదే మార్గంలోని అప్పికట్ల దగ్గర కూడా రైలులో చోరీ జరగడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే కాల్పులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు. హెచ్చరించిన వారంలోపే ట్యాంపరింగ్ ప్రయత్నించడంతో జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న పొన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. సో బ్రేకింగ్ చూస్తున్నాం. నిడుబ్రోలు సమీపంలో అనుమానాస్పద వ్యక్తులపైన రైల్వే పోలీసులు కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేయడం వల్లే ఇలాంటి కాల్పులు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ బ్రేకింగ్ కి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రవికృష్ణ, అసలు ఏంటి జీఆర్పీ పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇదే మార్గంలో గతంలో కూడా అప్పికట్ల దగ్గర రైల్లో చోరీ జరిగినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా కేవలం దొంగల పరేనా, లేకపోతే ఇంకేమైనా సరే ఇందులో ఇంకొక కోణాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? చెప్తున్నారు దాదాపుగా కూడా 10 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇది కేవలం దొంగల పనేనా, లేకపోతే ఇంకేమైనా సంఘ విద్రోహ శక్తుల పనిగా ఏమైనా గుర్తించారా? అసలు ప్రాథమికంగా ఏమి నిర్ధారించారు పోలీసులు? రవికృష్ణ. రాజు, ఇక్కడ ఏదైతే ఈ రోజు ఉదయం ఇక్కడ నిడుబ్రోలు స్టేషన్ సమీపంలో అతి సమీపంలో ఒక 2 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అక్కడ ఆలూరుకు సంబంధించినటువంటి గేట్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. ఇది చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పటి వరకు కేవలం పల్నాడు ప్రాంతానికి సంబంధించి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి దాచేపల్లి, అదే విధంగా కూడా పిడుగురాళ్ల మధ్యనే దోపిడి దొంగలు ఈ చైన్ స్నాచింగ్ కి చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. కానీ ఇప్పుడు అది మైదాన ప్రాంతాలకు కూడా విస్తరించినట్లుగా కూడా కనపడుతుంది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే గత వారం రోజుల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి జీఆర్పీకి సంబంధించినటువంటి డిఎస్పీ అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏదైతే ఇది ట్యాంపరింగ్ కి సిగ్నల్ ట్యాంపరింగ్ కి అయితే ప్రయత్నిస్తున్నారు కొంతమంది. ఈ ట్యాంపరింగ్ కి ఎవరు ప్రయత్నించినా కూడా వాళ్ళని ఉపేక్షించేది లేదు, వాళ్ళ మీద కాల్పులు కూడా జరుపుతామనేటువంటి చెప్పినటువంటి సందర్భం. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం ఇక్కడ నిడుబ్రోలు సమీపంలో ఉన్నటువంటి ఆలూరు గేట్ వద్ద గస్తీ చేస్తున్నటువంటి పోలీసులకి ఒక అనుమానంగా ఉన్నటువంటి ఒక 2 వ్యక్తులు అయితే తారసపడ్డాడు. వాళ్ళు తారసపడినటువంటి నేపథ్యంలో వాళ్ళు సిగ్నల్స్ దగ్గర ఉండటం జరిగింది. ఆ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఎందుకున్నారు అని చెప్పి పోలీసులు అయితే వాళ్ళని ప్రశ్నించిన సందర్భం. దాంతో ఒక్కసారిగా కూడా వాళ్ళైతే మాత్రం రాళ్లు తీసుకొని వీళ్ళ మీదకి దాడి చేసినటువంటి పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అరెస్ట్ అయ్యారు. మొత్తం 3 పోలీసులు అంటే 2 కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రెజెంట్ అక్కడైతే మాత్రం 10 రౌండ్లు కాల్పులు జరిపారు. 303 తో 7 రౌండ్లు, అదే విధంగా కూడా ఇన్స్పెక్టర్ అయితే మాత్రం పిస్టల్ తో 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇది ఖచ్చితంగా కూడా దొంగల పని అని వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం. ప్రెజెంట్ అక్కడైతే మాత్రం వాటికి సంబంధించి మొత్తం 6 టీములుగా ఏర్పడి ఆ దొంగలను పట్టుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇందాక ఆ డిఎస్పీ కూడా ఎవరైతే ముక్తేశ్వరరావు అని డిఎస్పీ ఏఆర్పీకి సంబంధించిన డిఎస్పీ ఉన్నాడో ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. రైట్ థ్యాంక్ యూ
రవికృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ మధ్య జరుగుతున్నటువంటి సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీపీ కేసులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రిపూట తుపాకులతో గట్టి బందోబస్తు బీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ చేస్తూ సిగ్నల్ వ్యవస్థని మార్చి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ మరియు ట్రైన్లో చైన్ పుల్లింగ్ చేసి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ అమాయకమైనటువంటి ప్రయాణికుల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి వ్యక్తులపైన, గ్యాంగులపైన జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి